ఒక ఉదయం చిన్నారి రాహుల్ తాతయ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఇంటి ముందు మామిడాకులు తోరణాలు, రంగుల ముగ్గులు చూసి అతనికి ఆశ్చర్యం కలిగింది. తాతయ్య, ఇవన్నీ ఎందుకు పెట్టారు? ఉగాది అంటే ఏంటి? అని ప్రశ్నించాడు. తాతయ్య చిరునవ్వుతో చెప్పడం ప్రారంభించాడు. ఉగాది అంటే కొత్త సంవత్సరం ప్రారంభం బాబూ. ఇది మన తెలుగువారి ముఖ్యమైన పండుగ. ఉగాది అనే పేరు యుగ, ఆది అనే పదాల కలయిక. అంటే కొత్త యుగానికి ఆరంభం. అంతేనా? మరి ఈరోజు ఏం ప్రత్యేకం? రాహుల్ ఆసక్తిగా అడిగాడు. ఈ రోజున భగవాన్ బ్రహ్మ ప్రపంచాన్ని సృష్టించడం ప్రారంభించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే మనం కొత్త ఆశలతో, కొత్త నిర్ణయాలతో మంచి పనులు చేయాలని సంకల్పిస్తాం. ఓ, అందుకే అందరూ ఇంటిని శుభ్రం చేసుకుంటున్నారు కదా? రాహుల్ అర్థం చేసుకున్నట్లు తలూపాడు. అవును బాబూ. ఉగాది రోజు మనం మంచి బట్టలు ధరించి, దేవుడిని పూజించి, పంచాంగ శ్రవణం వింటాం. అది మన భవిష్యత్తు గురించి చెప్పే విశేషమైన గ్రంథం. అయితే ఉగాది పచ్చడి ఎందుకు తింటాం తాతయ్య? అని అడిగాడు రాహుల్, ముందున్న చిన్న గిన్నెలోని పచ్చడి వైపు చూస్తూ. తాతయ్య నవ్వుతూ, ఆహా! ఇది చాలా ముఖ్యమైన విషయం. ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి: తీపి, చేదు, పులుపు, కారం, ఉప్పు, వగరు. ఇవి మన జీవితంలోని అన్ని అనుభవాలను సూచిస్తాయి. మరి ఇవి ఎందుకు కలిపి తినాలి? ఎందుకంటే మన జీవితం కూడా సుఖం, దుఃఖం, ఆశ్చర్యం, నిరాశ, ఉత్సాహం, అనుభవాలతో నిండి ఉంటుంది. మనం అన్నింటినీ స్వీకరించాలి. అందుకే ఈ ఉగాది పచ్చడి తినటం ద్వారా జీవితంలోని అన్ని అనుభవాలను అంగీకరించాలనే సందేశం తెలుసుకుంటాం. రాహుల్ ఉగాది పచ్చడి రుచి చూసి ముఖం చిట్లించి, తాతయ్య, ఇది కొంచెం చేదుగా ఉంది, కానీ తీపిగా కూడా ఉంది అని ఆశ్చర్యపోయాడు. అదే బాబూ. జీవితంలో కూడా కొన్ని చేదు అనుభవాలు ఉంటాయి, కానీ తర్వాత వాటి వల్లే మధురమైన విజయాలు పొందుతాం. రాహుల్ సంతోషంగా, ఇప్పటినుండి నేను ప్రతి ఉగాది ఆనందంగా జరుపుకుంటా అని ఉత్సాహంగా చెప్పాడు. తాతయ్య సంతోషంగా నవ్వాడు. అది నిజమైన ఉగాది ఉత్సవం బాబూ. కొత్త ఆశలు, కొత్త ఉత్సాహం, మంచి ఆలోచనలతో కొత్త సంవత్సరం ప్రారంభించాలి. సాయంత్రం ఊరిలో ఉత్సాహంగా వీధి నాటకాలు, హరికథలు, కోలాటం జరిగాయి. రవి తన స్నేహితులతో కలిసి పతంగులు ఎగురవేశాడు, ఆటలలో పాల్గొన్నాడు. అంతా అయిపోయాక రవి తన తాతయ్య వద్దకు వచ్చి అన్నాడు. తాతయ్య, ఈ ఉగాది నాకు జీవిత పాఠం నేర్పించింది. కొత్త సంవత్సరాన్ని సంతోషంగా స్వాగతించాలి, కొత్త ఆశలు పెట్టుకోవాలి, కష్టపడాలి. తాతయ్య ఆనందంగా తల ఊపాడు. చాలా మంచిది బాబూ. ఇలాగే ప్రతి ఉగాది కొత్త ఆనందం తీసుకురావాలి. శుభ ఉగాది.